హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బోటీ కర్రీ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది అన్నం చపాతీలకి అలాగే ముద్దలకి అయితే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఇక్కడ నేను బోటీ తీసుకునేసి ఒకసారి బాగా కడుక్కోవాలి. ఇక్కడ బోటీ మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులు పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న బోటీని ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి. మీరు ఏ గిన్నెలో అయితే బోటీని ఉడకబెట్టుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకోవాలి. అందులోకి అంతా కడిగేసుకునేసి బోటీ అంతా తీసేసుకోవాలి. ఇందులోకి బోటీ మునిగే అంత నీళ్లు పోసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 to 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోటీని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 5 to 10 minutes అంతా బోటీ అయితే ఇలా బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునేసి బోటీలో నీళ్ళంతా సపరేట్ చేసుకోవాలి. అలాగే బోటీ పీసులంతా ఇంకొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా చల్లనీళ్ళు వేసుకునేసి బోటీని ఇంకా ఒకసారి బాగా కడుక్కోవాలి. మీకు ఎంత వీలైతే అన్నిసార్లు బోటీని బాగా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు క్లీన్ చేసుకోవడం వల్ల బోటీ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కడిగి పెట్టుకున్న బోటీ వేసుకోవాలి. బోటీ అంతా వేసేసుకునేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 5 minutes పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. బోటీ ఫ్రై అయ్యే లోపల కొద్దిగా మసాలా అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగా అల్లం అలాగే కొద్దిగా ఎక్కువగానే వెల్లుల్లి తీసుకోవాలి. ఇక్కడైతే నేను కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. మీకు ఎండు కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. అలాగే పెద్ద సైజు టమాటాలు ఒక 2 తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా లవంగాలు, మీ దగ్గర చెక్క ఉంటే కొద్దిగా చెక్క కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా మిరియాలు కూడా తీసుకోవాలి. ఇక్కడైతే కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఉంటే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని వేగుతున్న బోటీలోకి కావలసినంత ఉప్పు వేసుకొని అది బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని ఒక 2 minutes పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కావలసినంత నీళ్లు పోసుకొని ఒక 7 నుంచి 8 విజిల్లు పెట్టుకోవాలి. కావాలంటే కొద్దిగా మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు. అలాగే ఉడకడానికి కావాల్సినంత నీళ్ళు పోసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 7 విజిల్స్ పెట్టుకోవాలి. 7 విజిల్స్ తర్వాత అయితే ఇక్కడ బోటీ కూర అయితే బాగా ఉడికింది, కానీ నీరు తక్కువగా ఉంది. ఇంకొద్దిగా నీళ్ళు పోసుకొని ఇంకొక 2 minutes పాటు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా ఎందులోకైనా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.